హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 78. ఆఫీస్లో వంశీతో అశోక్ ఫోన్లో మాట్లాడుతూ, ఎన్నాళ్ళు ఇలా మాటలు లేకుండా ఉంటారు? దివ్యకి నీ గురించి నిజం చెప్దామనుకుంటున్నాను అంటాడు. మేమిద్దరం ప్రాణాలతో బతకకూడదు అంటే చెప్పే ఫ్రెండ్ అంటాడు వంశీ కాస్త సీరియస్గా. అదేంటి ఫ్రెండ్ అలా అంటున్నారు? మీరిద్దరూ బాగుండాలనే కదా నేను కోరుకునేది అంటాడు అశోక్. కానీ దివ్య అది అర్థం చేసుకుంటుందని గ్యారంటీ లేదు. ఒకే ఇంట్లో ఉంటూ దివ్యతో మాట్లాడకుండా దూరంగా ఉంటేనే భరించలేకపోతున్నాను. అలాంటిది దివ్యకు నిజం తెలిసి తానేమైనా పిచ్చి పని చేసుకుంటే నేను కూడా దివ్య తీసుకున్న నిర్ణయమే తీసుకోవాలి. తన చెయ్యి కాల్చుకున్నప్పుడే తన మొండితనం ఏమిటో మరొకసారి చూశాను. అప్పటి నుంచి నా చిటికెన వేలు కూడా తనకి తాకకుండా జాగ్రత్త పడుతున్నాను. ఆ క్షణం నుంచే దివ్య ప్రవర్తన మీద ఇంకా భయం పట్టుకుంది. వద్దు ఫ్రెండ్, దివ్యకి నిజం చెప్పి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకు అని నచ్చచెప్తాడు. ఇలా నెలలు గడిచి వారిద్దరి మధ్య సుడిగుండం ఏర్పడి ఆ రోజుకి సంవత్సరం అవుతుంది. ఇద్దరి మనసులోనూ ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ. అలా అని దివ్య వంశీ చేసిన తప్పుని క్షమించే పరిస్థితిలో లేదు. అసలు వారిద్దరూ పెళ్లితో ఒకటయ్యారంటే దివ్య పెట్టిన షరతుని వంశీ ఒప్పుకోవడం వల్లనే. ఇప్పుడు దూరం కావడానికి కూడా కారణం వంశీ ఆ షరతుని తప్పడం వల్లనే. ఆ రోజు రాత్రి ఇద్దరు మేడ మీద ఒకరు వచ్చినట్టుగా మరొకరికి తెలియకుండా చెరొక్క మూల వణుకుడు పుట్టే చల్లటి గాలిలో నిలబడి చందమామ వైపు చూస్తూ ఆ భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటారు. ఉండే కొద్దీ చల్లటి గాలి ఎక్కువ అవుతుంటుంది. వంశీ శాల్వాతో కొంచెం వెచ్చగానే ఉన్నాడు కానీ దివ్య మాత్రం పల్చటి చీరతో చలికి ఇబ్బంది పడుతూనే గట్టిగా చేతులు కట్టుకొని నిలబడింది. ఇక చల్లటి గాలికి ఉండలేక ఇద్దరు వెళ్ళిపోదామని ఒకేసారిగా వెనుకకు తిరిగేసరికి కాస్త దూరం నుంచి ఎదురెదురుగా ఒకరికొకరికి కనిపిస్తుంటారు. ఒక్కసారిగా చల్లటి గాలి పెద్దగా వీచేసరికి దివ్య చలికి ఇంకా ఇబ్బంది పడుతూ నిలబడింది. వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి మీద ఉన్న శాలువా తీసి దివ్యకి కప్పుతాడు. దివ్య ఆ శాలువాని చూసుకొని వంశీ కళ్ళలోకి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ శాలువాని అక్కడే వదిలేసి దానిని తొక్కుకుంటూ వెళ్తుంది. వెళ్తున్న దివ్య వైపు వంశీ బాధగా చూస్తుండిపోతాడు. ఒకరోజు స్వీటీ తనకు కాబోయే భర్తతో వచ్చి వంశీకి పెళ్లి శుభలేఖ ఇచ్చి బయటకు వచ్చి దివ్య కూడా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఇద్దరు కారెక్కి వెళ్ళబోతుండగా అప్పుడే దివ్య బయట నుండి వస్తూ వాళ్ళిద్దరూ కారులో వెళ్ళడం చూస్తుంటుంది. దివ్య వెళ్తున్న ఆ కారు వైపు చూస్తూ, స్వీటీ ఇక్కడికి వచ్చిందేంటి? పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అనుకుంటూ లోపలికి వస్తుండగా వంశీ వాళ్ళ పెళ్లి శుభలేఖని చేతిలో పట్టుకొని చూస్తూ, మా పెళ్ళప్పుడు దివ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మా పెళ్లి శుభలేఖ ఎలా ఉందో కూడా చూసుకోలేదు అనుకుంటూ కొంచెం బాధగా శుభలేఖని అక్కడ పెట్టి ఆఫీస్కి బయలుదేరుతాడు. దివ్య అక్కడికి వచ్చి వంశీ గారు దేని గురించో బాధపడుతున్నారు ఎందుకు అని అనుకొని అక్కడ ఉన్న శుభలేఖ తీసుకొని ఆశ్చర్యపోతూ ఆ శుభలేఖ చేతులకు తీసుకొని ఓపెన్ చేసి చూసి స్వీటీ పెళ్లి చేసుకోబోతుందని అర్థమై వంశీ గారికి స్వీటీ అంటే చాలా ఇష్టం. స్వీటీ పెళ్లి చేసుకుని దూరమైపోతుందని వంశీ గారు బాధపడుతున్నారు. వంశీ గారికి స్వీటీ దూరం కాకూడదు. స్వీటీ ఈ పెళ్లి ఎలా చేసుకుంటుందో చూస్తాను అని అనుకుంటుంది. వంశీ ఆఫీస్లో రఘుతో మాట్లాడుతూ, ఎలా ఉందిరా ముంబై బ్రాంచ్ అంటాడు. బాగుంది, కానీ ఆ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు అశోక్ కుమార్ గారే దానిని చూసుకుంటారనుకున్నాను కానీ నన్ను ఎండీ చేస్తారని అనుకోలేదు అంటాడు. అశోక్ ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. అయినా ఏముందులే, అశోక్ అక్కడ ఉన్నా కూడా కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు కదా. ఇంతకీ రేణు ఎలా ఉంది అని అడుగుతాడు వంశీ. తన గురించి చెప్పాలంటే ఇంట్లో మా చిన్ని అల్లరి భరించలేకపోతున్నాను, ఆఫీసులో రేణు అల్లరి భరించలేకపోతున్నాను అంటాడు నవ్వుతూ. వంశీ కూడా కాస్త నవ్వి, రేణు గారాబంగా పెరిగిందని దివ్య చెప్పేది. రేణుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిగేలా చేస్తే దివ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళ సమస్యలు తీరాయన కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. అన్నట్టు రేణుకి అశోక్ కుమార్ గారి మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అశోక్ కుమార్ గారు ఎలా ఉంటారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారని ఒకటి అడుగుతుంది. ఒకసారి ఆ వైపుగా ఆలోచించకపోయావా అంటాడు రఘు. ఆలోచించడమే కాదురా, దివ్య అశోక్ని డైరెక్ట్గా అడిగింది కూడా.
కానీ అశోక్ అసలు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే రేణుకి బయట నుంచి మంచి సంబంధం చూడాలనుకుంటున్నాను అని చేతికొన్న వాచ్ వైపు చూసి, టైం అవుతుంది, మీటింగ్ అనుకున్నాం కదా, వెళ్దాం పద అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చైర్లో నుంచి లేచి ఇద్దరూ నడుస్తుంటారు. ఇంతకుముందు ఏ మీటింగ్ ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టకపోయేవాడివి, ఇప్పుడేంటి కొత్తగా అంటాడు రఘు. ఇంతకుముందు అంటే దివ్య ఫోన్ చేస్తుందేమోనని ఫోన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంచేవాణ్ణి. ఇప్పుడు దివ్యకు నాకు మాటలు లేక ఫోన్స్ లేక నిన్నటితో సంవత్సరం పూర్తయింది అంటాడు. దివ్యకి నీ మీద ఇంకా కోపం తగ్గలేదా అంటాడు ఇద్దరు మీటింగ్ హాల్కి నడుస్తూనే. దివ్య నాతో కోపంగా ఏమీ ఉండడం లేదురా, అలాగని మాట్లాడడానికి కూడా ట్రై చేయడం లేదు. తను నా వైపుకి చూసినప్పుడు ఎందుకు అలా చేశారు వంశీ గారు అనే ప్రశ్న మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అంటాడు మీటింగ్ హాల్కి అడుగు పెడుతూ. ఈలోపే దివ్య ఆ శుభలేఖ పట్టుకొని స్వీటీ ఇంటికి వెళ్తుంది. పెళ్లి వేడుకలతో బంధువులతో ఆ ఇల్లు కలగా కనిపిస్తుంటుంది. అక్కడున్న బంధువుల్ని అడిగి స్వీటీ ఎక్కడ ఉందో తెలుసుకొని తన రూమ్లోకి వెళ్ళేసరికి స్వీటీ చుట్టూ నలుగురు ఫ్రెండ్స్తో కాబోయే భర్త గురించి చెప్తూ సరదాగా ఉండగా సడన్గా దివ్య రావడం చూసి ఆశ్చర్యపోతుంది. దివ్య స్వీటీకి దగ్గరగా వచ్చి, నీతో మాట్లాడాలి స్వీటీ అంటుంది. స్వీటీ దివ్య వైపు కాస్త అనుమానంగా చూస్తూనే పక్కన ఫ్రెండ్స్ని బయటికి వెళ్ళమని చెప్తుంది. అందరూ వెళ్ళిపోతారు. దివ్య కోపంగా చూస్తూ, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నీ పెళ్లి ఆపడానికే వచ్చాను అంటుంది. దివ్య స్వీటీ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు దివ్య, ఈ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని అడుగుతుంది. ఎందుకంటే వంశీ గారికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి, నువ్వు పక్కన ఉంటే వంశీ గారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు కాబట్టి, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటా అంటే వంశీ గారు బాధపడుతున్నారు కాబట్టి అంటుంది. స్వీటీ కొంచెం కోపంగా చూస్తూ, పిచ్చిగా మాట్లాడకు దివ్య, నేను పక్కన ఉంటే వంశీ సంతోషంగా ఉండటం ఏంటి, అలా అని ఎవరు చెప్పారు అని అడుగుతుంది. వంశీ గారే చెప్పారు అంటుంది. స్వీటీకి అర్థం కాక వాట్ అంటుంది. అవును స్వీటీ, ఆ రోజు నీ బర్త్డే పార్టీలో వంశీ గారు నీ గురించి ఎంత గొప్పగా చెప్పారో గుర్తులేదా అంటుంది దివ్య. స్వీటీకి అప్పుడు బుర్రలో లేటు వెలిగి దివ్య అలా ఎలా ఎందుకు మాట్లాడుతుందో అప్పుడు అర్థమవుతుంది. దివ్యకు ఎలా నచ్చ చెప్పాలో స్వీటీకి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. తనకు ఏదోలా నచ్చ చెప్పాలని చూస్తూ, ఇప్పుడు మా మధ్య అంత స్నేహం లేదు దివ్య, వంశీ నేను దూరమైపోయాము అంటుంది స్వీటీ. అబద్ధం చెప్తున్నావు, కాఫీ షాపులో కూడా మీరిద్దరూ నవ్వుతూ మాట్లాడడం నేను చూశాను. నువ్వు వంశీ గారి పక్కనే ఉంటే వంశీ గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు స్వీటీ, నా మాట విని ఈ పెళ్ళి క్యాన్సిల్ చెయ్యి అంటుంది దివ్య. స్వీటీ మనసులో మాట్లాడుకుంటూ, నీకు ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు దివ్య, ఉన్న విషయం చెప్తే నువ్వు ఏమైపోతావేమోనని భయంగా ఉంది అని అనుకుంటుంది. చెప్పు స్వీటీ, ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తావా లేదా నేనే క్యాన్సిల్ చేయించనా అంటుంది. ముందు నువ్వు కూర్చో దివ్య, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అంటుంది స్వీటీ. అదేం కుదరదు, వెంటనే నువ్వు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఇక్కడ అందరి బంధువులతో నీ గురించి చెప్పి ఈ పెళ్ళిని పెటాకులు చేయిస్తాను అంటూ దివ్య ఆవేశపడుతుంది. స్వీటీ భయపడుతూ, కొంచెం ఉండు దివ్య, నేను వంశీకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అంటుంది. నువ్వు ఎవరికి ఏ ఫోన్స్ చేయొద్దు, నువ్వు ఎప్పుడు వంశీ గారితోనే ఉండాలంటే ముందు ఈ పెళ్ళి ఆపాలి అంటూ దివ్య వాదనకు దిగుతుంది. స్వీటీ ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. నువ్వు ఆపకపోతే ఈ పెళ్ళి నేనే ఆపుతాను, ఇప్పుడే నీ గురించి నీ కాబోయే అత్తగారికి చెప్తాను అని బయటికి వెళ్ళబోతుంది. స్వీటీ దివ్య చేయి పట్టుకొని బలవంతంగా ఆపుతూ, అది కాదు దివ్య, నా మాట విను, దయచేసి ఇక్కడ నా పరువు తీయకు అంటుంది. పెళ్ళి ఆపకపోతే నీ పరువు తీస్తాను, నీ గురించి బంధువులకు చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తాను అంటూ కోపంగా బయటికి వెళ్ళబోతుంటే స్వీటీ దివ్యని బలవంతంగా ఆపాలని చూస్తుంటుంది. కానీ దివ్య ఆగే ప్రయత్నం చేయదు. ఇక స్వీటీకి ఓపిక నశించి, చెప్తున్నది మీకు కాదా, ఇప్పుడేంటి, నీ భర్త కోసం ఈ పెళ్ళి ఆపేసి నన్ను నీ భర్తకు దగ్గర చేసి చరిత్రలో త్యాగశీలి ఆడదానిగా నిలబడాలనా మీ ఉద్దేశం అంటుంది కోపంగా. నా గురించి ఏమైనా అనుకో, కానీ నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు దూరం అయితే వంశీ గారు చాలా బాధపడతారు అంటుంది దివ్య. స్వీటీ ఇంకా కోపం తెచ్చుకుంటూ, అసలు మీ భర్త మరొక ఆడదానితో పంచుకుంటుంటే ఆ బాధను ఎలా భరిస్తున్నారు అని అడుగుతుంది. ఆ బాధలు భరించాల్సి వస్తుందని
మా పెళ్ళికి ముందే నా మనసుకు సర్ది చెప్పుకొని వంశీ గారి జీవితంలోకి వచ్చాను. అయినా నా గురించి వదిలేయి. వంశీ గారికి నీ మీద ఎంత ఇష్టం లేకపోతే పార్టీలో నీ గురించి అంత గొప్పగా చెప్తారు. అలాంటి వ్యక్తి నీకు మళ్ళీ దొరకడు అంటుంది దివ్య. అయ్యో దివ్య! నిజానికి వంశీ ఆ రోజు మాట్లాడింది నా గురించి కాదు, నీ గురించి అంటూ బయటపడుతుంది స్వీటీ. పిచ్చి పట్టిందా నీకు? వంశీ గారు మాట్లాడింది నీ గురించయితే నా గురించి అంటావేంటి? అంటుంది దివ్య. పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు దివ్య. అసలు నిజానికి ఆ రోజు నా పుట్టినరోజే కాదు. నీకు వంశీ మీద ద్వేషం కలగాలని నా పుట్టినరోజు పేరు చెప్పి నీ కళ్ళ ముందు నాతో క్లోజ్‌గా ఉన్నట్టుగా నటించారు అంటుంది స్వీటీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా ముందే కదా వంశీ గారు నీకు ముద్దు పెట్టారు అంటుంది దివ్య. పెట్టినట్టుగా నటించారు దివ్య. అంతే తప్ప మా మధ్య ఏం జరగలేదు అంటుంది స్వీటీ. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మీరిద్దరూ రూమ్ బుక్ చేసుకున్నారని వంశీ గారు నాకు చెప్పి నన్ను ఆటోలో వెళ్ళమని పంపించారు కదా! ఇప్పుడేంటి ఈ కొత్త నాటకం? అంటుంది దివ్య. మేము ఏ రూమ్‌లోనూ గడపలేదు. అసలు ఆ రోజు జరిగిందేంటో తెలుసా? నిన్ను ఆటోలో వెళ్ళమని చెప్పాక నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావో భయపడి వంశీ నీ ఆటో ఫాలో అయ్యాడు. అప్పుడే నువ్వు ఎక్కిన ఆటోకి యాక్సిడెంట్ జరిగింది. వంశీని నేను హాస్పిటల్‌లో చేర్పించి తన రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణాలు కాపాడాడు. ఆ రోజు నైటంతా వంశీ హాస్పిటల్‌లో నీతోనే ఉన్నాడు అంటుంది స్వీటీ. దివ్యకి ఆ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. ఇద్దరూ కలిసి 3 నెలలు అమెరికా టూర్ వెళ్లారు కదా! ఇది కూడా నిజం కాదంటావా? అంటుంది. నిజం కాదు. ఆ రోజు నేను మధ్యలోనే దిగిపోయాను. వంశీ ఒక్కడే అమెరికా వెళ్ళాడు అంటుంది స్వీటీ. ఆ మాటలు వింటున్న దివ్యకి మతిపోతుంటుంది. ఆ రోజు పార్టీలో వంశీ మాట్లాడిన ప్రతి మాట కూడా నీ గురించే కానీ నా గురించి కాదు. ఇంతవరకు వచ్చాక దాచాల్సింది ఏమీ లేదు. అసలు వంశీ ఆ రోజు ఎందుకు అలా చేశాడో తెలుసా? మాలినీదేవి గారి నుంచి నీ ప్రాణాలు కాపాడుకోవటానికి. మాలినీదేవి గారి కూతురు ప్రేమించింది ఎవరినో కాదు, నీ భర్త వంశీనే అని దివ్యకి మొత్తం స్టోరీ చెప్తుంది. అదంతా వింటున్న దివ్యకి మైండ్ బ్లాస్ట్ అవుతుంటుంది. స్వీటీ మాలినీదేవి గారి గురించి అంతా చెప్పి చివరిగా మాట్లాడుతూ వంశీ నీకోసం ఎప్పుడో మారిపోయాడు దివ్య. ఎప్పుడైతే నిన్ను తన హృదయానికి హత్తుకున్నాడో ఆ తర్వాత నుంచి వంశీ ఏ అమ్మాయిని ముట్టుకోలేదు. ప్రతి క్షణం నీ ఆలోచనలతోనే బతుకుతున్నాడు. స్వీటీ ప్రతి మాటలను దివ్య షాకింగ్లా వింటూ నిలబడుతుంది. మాయ కూడా అక్కడికి వచ్చి అవును దివ్య, వంశీ మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ రోజు నిన్ను బలాత్కారం చేయబోటానికి కారణం జ్యూస్లో నేను కలిపిన మత్తు పదార్థం. కానీ అంత మత్తులో కూడా నాతో తప్పు చేయకుండా నీ పేరు తలుచుకుంటూ నీ దగ్గరికి వచ్చాడని ఆ రోజు వంశీ ప్రవర్తన గురించి వివరంగా చెప్తుంది స్వీటీ. వంశీ మారిపోయాడనే విషయం ఆ ఇద్దరి ఆడవాళ్ళ మాటల్లో వింటూ చలనం లేని మనిషిలా నిలబడుతుంది. స్వీటీ తన ముందుకు వచ్చి సంవత్సరం నుంచి నీ మాటలకు దూరమై వంశీ నరకం అనుభవిస్తున్నాడు. ఇప్పటికైనా వంశీని అర్థం చేసుకో. నువ్వు తప్ప వంశీకి మరో లోకం లేదు. ఇప్పుడైనా వెళ్ళి వంశీతో మాట్లాడు అంటుంది. దివ్యకి మతిపోయినట్టుగా అయ్యి అక్కడి నుంచి బయలుదేరుతుంది. స్వీటీ వంశీకి ఫోన్ చేస్తుంటుంది. కానీ వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. దివ్య రోడ్డు మీదకొచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాననే భారమైన మనసుతో వంశీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మతిపోయిన దానిలా ఎటు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియక ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద నిదానంగా నడుస్తుంటుంది. ఇక్కడ స్వీటీ స్విచ్ ఆఫ్లో ఉన్న వంశీ ఫోన్కి ట్రై చేసి ఇప్పుడు దివ్య ఎక్కడికి వెళ్తుందో అని అనుకొని కంగారు పడుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. దివ్య లాంటి వారు ఉంటారా అనకండి, ఉంటారు. భర్త తిరిగిపోతని తెలిసి కూడా పరిస్థితుల కోసమో పిల్లల కోసమో లోకం కోసమో భరించే భార్యలు ఉన్నారు. ఇది కథ కాబట్టి అలా భరించే భార్యలో దివ్య క్యారెక్టర్ని కొంచెం భిన్నగా రాశాను, అంతే తేడా. నా ఆలోచన మీకు నచ్చితేనే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.